ప్రియమిత్రులు నమస్తే అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని కోరుకుందామండి. ఏమండి, మనం సంతోషంగా ఉన్నప్పుడు కంటే మన వల్ల 10 మంది సంతోషంగా ఉన్నారంటే ఆ ఆనందం చాలా గొప్పది కదండి. అంతకంటే ఆనందం ఏం కావాలి మనకి? అందరూ సంతోషంగా అలా ఉండాలంటే బంధాలను పెంచుకోవాలి కానీ తుంచుకోకూడదండి, తెక్కొట్టుకోకూడదు. బంధాలు ఉన్నప్పుడు అందరం సంతోషంగా ఉంటాం, మన చుట్టుపక్కల వాళ్ళు కూడా. అది ఎలాగంటే గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళు కత్తిరిస్తాం కానీ వేళ్ళు కత్తిరించాం కదా. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతా కోపతాపాలు కత్తిరించుకోవాలి కానీ బంధాలనే తెగ్గొట్టుకోకూడదు. అది చాలా ఇంపార్టెంట్ అండి. అవునా కాదా? ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే తిరిగి 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 ఆలుమగల సంబంధం బంధాల దగ్గరికే వస్తుంటాను నేను. ముఖ్యంగా ఆలుమగల బంధాలు బాగుండాలండి. కోర్స్ చీటికి మాటికి చిన్నవో పెద్దవో తగాదాలు అనేవాడు, గిలిగజ్జాలు అనేవాడు, ప్రణయ కలహాలు అనేవాడు, ఏదో ఒకటి వస్తుంటాయి. అయితే ఒకటి, ఈ కలహాలు ప్రణయ కలహాలు అన్నా కూడా వయసులోనే వస్తాయనుకోకండి, వయసు అయిపోయి కూడా వస్తుంటాయి. అయితే నేను పాసుగోల కలహం తర్వాత వచ్చే కలయిక ఉంటుంది చూసారా, చాలా మధురంగా ఉంటుందండి. అది చెప్పలేం, అంత బాగుంటుంది. మీరు అనుభవిస్తే కానీ తెలియదు అలాంటివి. ఇప్పుడు గొడవలు పడుతుండాలి, మళ్ళీ కలుస్తుండాలి, అంతేగాని ఎప్పుడూ గొడవ అంటే ఎట్లాగా? అలా ఉండాలంటే శరీరానికి వయసు వచ్చినా మనసుకి వయసు రాకూడదండి. మనసు ఎప్పుడూ కూడా స్వీట్ 16లోనే ఉండాలి, అది దాటకూడదు. వయసు పెరుగుతుంటుంది, 50, 60, 70 ఇలా పెరుగుతూనే ఉంటాయి, కానీ మనసు మాత్రం అక్కడ ఆగిపోవాలి, ముందుకు వెళ్ళకూడదు. అలా ఉండాలంటే కలహం తగాద వచ్చినప్పుడు ఆలుమగల్లో ఎవరో ఒకరు ఈగోలు మర్చిపోయి ఒక అడుగు ముందుకేసి పార్ట్నర్గా, వైఫ్ అంటే హస్బెండ్, హస్బెండ్ అయితే వైఫ్ని ఆనందంగా ఆలింగనం అంటే హగ్ ఇవ్వాలి. ఇచ్చి ఒక మధురమైన చొమ్మనం అంటే ఒక కిస్ చూడండి. అనుభూతి అనుభవించాలి కానీ చెప్పలేం. దసరా తర్వాత ఏ మెంతులు తైలాలు యూట్యూబ్లో చెప్తుంటారు, మెంతులు నానబెట్టి తినండి, తైలం రాసి మర్దన చేయండి, లేకపోతే ఈ మందు ఆ మందు. పాసుకోవాలి, ఏం అక్కర్లేదండి, అన్నీ ప్రశాంతంగా జరిగిపోతాయి, హాయిగా నిద్రపోతారు. చేసి చూడండి, ప్రయోగం చేసి చూడండి. ఈ టెక్నికే నేను తమ్నైల్లో కూడా చెప్పింది అదే. టెక్నిక్ అంటే మన చేతిలో ఉన్నవి, అంతేగాని ఎవరో ఏదో చెప్పారు అని అడ్డమైన ప్రయోగాలు చేయకూడదండి. ఎందుకంటే యూట్యూబ్లో తమ్నైల్ ఒకటి పెడుతున్నారు, కంటెంట్ చెప్పేది ఒకటి చెప్తున్నారు. అన్నిలోనూ చాలా చోట్ల, దీని మీదే కాదు అన్నిటి మీద. ఏ న్యూస్ చెప్పినా కూడా, ఏ న్యూస్ ఓపెన్ చేసినా కూడా అంతే ఉంటుంది. ఈవెన్ రీసెంట్ న్యూస్ కూడా ఒకటే పెడుతున్నారు, ఇంకోటి చెప్తున్నారు. చాలా పొరపాటు కదండి. అందుకే నేను తమ్నైల్లో పెట్టిందే నేను చెప్తున్నాను. టెక్నిక్ అంటే ఇదే, మన చేతిలో ఉన్న టెక్నిక్. ఎందుకంటే ఎవరో ఏదో చెప్పారని అడ్డమైన ప్రయోగాలు మనం చేయకూడదండి. నాకు మా విదేశంలో నేను పనిచేసినప్పుడు మా డాక్టర్ మిత్రులు చెప్పారు, డాక్టర్ సలహా లేకుండా ఇలాగే ఏదో ట్యాబ్లెట్, పేరెందుకు కానీ ట్యాబ్లెట్ వాడేట ఎవరు రక్తం ప్రసరణ జరిగింది. మామూలుగా అంగంలోకి రక్తం వచ్చింది, దాని పని అది అయితే వెనకపోలేదు, మళ్ళీ బ్యాక్ ఫ్లో అవ్వలేదట. ఇది నేను డాక్టర్ని కాదు, టెక్నికల్ నాలెడ్జ్తో చెప్పట్లేదు, మా డాక్టర్ మిత్రులు చెప్పిందే చెప్తున్నాను. అది ప్రసరణ జరిగింది, మా పని అయింది, బాగానే ఉంది అనుకున్నాను, కానీ వెనకపోలేదు. ఫ్లో వెనకపోయేసరికి ప్రాబ్లం అయిపోద్ది కదా, చాలా ప్రాబ్లం, పెయిన్ చాలా ఉంటుందన్నమాట. అప్పుడు సిరంజి పెట్టి బ్లడ్ తీసామని చెప్తున్నారు వాళ్ళు. అది నేను విన్నదే మీకు చెప్తున్నాను, అంతేగా నీకు ఎలా తెలుసు అని దయచేసి క్వశ్చన్ చేయొద్దు, వాళ్ళు చెప్పారు. అందుకే ఏదో సమస్య వచ్చినప్పుడు మనం ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేసి, ఇందులో సిగ్గుపడేది ఏముందండి? మిగతా ఆరోగ్య సమస్యతో పాటు ఇది కూడా ఇదే సమస్యే కదా. అంటే దాన్ని తెలుగులో ఏదో చెప్తారు, అంగస్తంభన అంటారు కదా. అది జరిగినప్పుడు అది ఆరోగ్య సమస్యే.
వయసులో ఉండనే ఉండి, వయసు అయిపోనే ఉండి ఫ్యామిలీ డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. చేసి అప్పుడు ఎందుకంటే కొంతమందికి హార్ట్ ప్రాబ్లం ఉండొచ్చు, లేకపోతే బ్లడ్ సర్క్యులేషన్ షుగర్లు బీపీలు ఉండి క్లాట్స్ ఉండొచ్చు, బ్లడ్ ఫ్లో కావచ్చు. ఇప్పుడు ఇలాంటివి వాడితే ఏమవుతుందంటే నాకున్న ఐడియా ప్రకారం బ్లడ్ ఫ్లో విపరీతంగా అవుతుంది కదా, అప్పుడు ప్రాబ్లం కావచ్చు. కాబట్టి వాడచ్చా లేదనేది. ఇక మెంతులు మందులు మాకులు అంటే కామెంట్స్లోనే వీడియోలో కామెంట్స్ చెప్తున్నారు, ఇదేంటి తమ్నైల్ ఒకటి పెడుతున్నారు, మీరు చెప్పేది ఒకటి చెప్తున్నారని. అందువల్ల ఇదంతా వ్యూస్ కోసం, లైక్స్ కోసం చేస్తున్నారండి ఇవన్నీ కూడా. కాబట్టి మంచి ఉద్దేశం చెప్తున్నారంటే మంచి, కానీ తమ్నైల్ పెట్టి చెప్పింది మీరు చెప్పండి ఏం చేయాలనేది, అదే ఉండదు. మళ్ళీ ఆ ట్యాబ్లెట్స్ ఆఫ్ కోర్స్ ట్యాబ్లెట్స్ ఉన్నాయి, అవి జెన్యున్, కానీ బట్ డాక్టర్ సలహా లేకుండా వాడద్దు. నేను ఆ ట్యాబ్లెట్స్ పేర్లు ఎందుకు కానీ అందుకే మీకు తెలియదేముంది. డాక్టర్ సలహా కాకుండా వాడొద్దని నా సలహా, రిక్వెస్ట్ అనుకోండి, సలహా అనుకోండి. కాబట్టి ఇది ఎందుకు చేయాలనుకుంటున్నానంటే మెంతులు చూసి ప్రతి దాంట్లో మెంతులే, అందరం కూడా దీని మీద పడ్డారు. ఏంటంటే పెద్ద వాళ్ళు అందరూ కూడా దీని మీద పడ్డారు. మెంతులు ప్రతిరోజు చూసి మెంతులు నానబెడితేనండి, లేకపోతే అదేదో తైలం రాసుకుని మర్దన చేయండి, లేకపోతే ఇంకేదో మందు వేసుకోండి, లేకపోతే ఇంకోళ్ళు ఎవరు చెప్తారు ఇది బాటిల్ చూపించి ఇది వాడండి, లేకపోతే ఆయుర్వేదం ఉండొచ్చు. ఏమండి అసలు మనిషికి నేను ఇందా చెప్పాను కదా, మనసు యంగ్గా ఉండాలి. మనసు యంగ్గా ఉంటే అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు. శరీరానికి ప్రాబ్లం రావచ్చు, అంత మాత్రం చేత మనం దిగాలు పడాల్సిన అవసరం లేదు. అదొకటేనా? ఇంకా భార్యాభర్తలు కలిసి ఉండడానికి బంధం అదొకటేనా? సెక్స్ ఒకటేనా? ఇంకెన్ని లేవండి? ఎందుకు కలిసిమెలిసి ఉండడానికి ఎన్ని లేవు? వయసును బట్టి మనం మారుతూ ఉండాలి, అలవాట్లు మార్చుకోవాలి. అంతేగాని ఎంతసేపు అదే ఏమంటే అట్లాగా కాదు. ఇంకా మిగతా ఉన్నాయి, ఇందాక చెప్పాను కదా, చక్క కబుర్లు చెప్పుకోవడం అని, చక్కగా ఊసులు అంటారు కదా, ఊసులు చెప్పుకోవడం అని ఇలాంటివి చేయొచ్చండి. మరి ఎందుకని వాళ్ళకి వయసు వచ్చేసరికి ఒక రకమైన నిరుత్సాహంలోకి వచ్చేస్తారు? ఉత్సాహంగా ఉండాలి కదా. ఉత్సాహం ఎక్కడ పోతుందండి? తింటున్నాం, తిరుగుతున్నాం, పడుకుంటున్నాం కదా. కానీ అనవసరంగా ఎందుకు చిరాకులు, చిడపట్లు, కోపాలు, తాపాలు, అసమానాన ఏం బాగాలేదండి, ఏం బాగాలేదు. అట్లా ఉండకూడదు. చీటికి మాటికి అది వయసు అనుకునేవాడు, వయసు అయిపోయిన వాళ్ళు అనుకునేవాడు, ఎవరైనా కానీ ఇదే పద్ధతి. అట్లా కాదండి. ఎప్పుడో ఒకసారి వంశీన వేలు గొడవ పడ్డారంటే అర్థం ఉంది, కానీ చీటికి మాటికి ఇలాగా ప్రతిదానికైనా ఎటువంటి అట్లాగా కాదండి. అలా కాదు. హాయిగా ఉండండి, హ్యాపీగా. భగవంతుడు ఇచ్చిన జీవితాన్ని మనం వ్యర్థం చేసుకోవటం ఎందుకు? అర్థంతో బతుకుదాం. అది నేను మనం చెప్పా కదా, గతించిన గతం మర్చిపోవాలి, భవిష్యత్తు గురించి ఆలోచించవద్దు, వర్తమానంలో జీవిద్దాం. ఎందుకంటే ఎక్కువ చెప్పే కొద్దీ సోదు అని పక్కన పడేస్తారు. నాకేం ఉపయోగం? మీరు చూస్తేనే కదా కాస్త. అందులో నేను చెప్పి చాలామందికి ఎందుకంటే ఎక్కకపోవచ్చు. ఇది ఒక్కటే కొంచెం నా సబ్జెక్టులకి తప్పించి చెప్తున్నాను. సబ్జెక్టు రోజు చెప్పే సబ్జెక్ట్ కాకుండా ఇది చెప్పాలనిపించి చెప్తున్నాను. కాబట్టి దయచేసి నా వీడియోలు చూడండి, చూసి నా మాటలు, నా ఈ విషయాలు నచ్చితే మా వీడియో లైక్ చేసి 10 మందికి షేర్ చేసి, ఏమైనా కామెంట్ తప్పు చెప్పుకుంటే నాకు కామెంట్ చేయండి, సరిదిద్దుకుంటాను. తప్పు సరిదిద్దుకుంటాను. కామెంట్ చేయండి. ఎందుకంటే ఈవేళ రేపు ట్రెండ్ అంతా ఇలాగే ఉంది, ఇంతే ఉంది. ఇంతకంటే డీప్గా నేను పోదలుచుకోలేదు, లైట్గా టచ్ చేసి వదిలేస్తున్నాను. మామూలుగా చెప్పేవి సాంసారిక సమస్యలు, సమాజ సమస్యలు, ఇలాంటివి డే టు డే ఇష్యూస్, మోటివేషనల్ థాట్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. చూడండి, దయచేసి చూడండి, చివరికి చూడండి, చూసి కామెంట్ చేయండి. ఏమన్నా ఉంటే సర్దిద్దుకుని మళ్ళీ రైట్ వేలో పోవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సరే, మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే అండి. సర్వే జనా సుఖినో భవంతు.